హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ హ్యాపీగా ఉన్నారా? ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు చేసే లైక్ వల్ల వేరే వారు కూడా ఈ వీడియో అనేది చూసే అవకాశం ఉంటుంది. వారికి కూడా ఈ రీడింగ్ అనేది రీచ్ అవుతుంది. పక్కనున్న బెల్ సింబల్ని ఆన్లో పెట్టడం వల్ల నేను వీడియో ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. తప్పకుండా ఈ వీడియోని హైప్ చేయండి ఫ్రెండ్స్. పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పై నంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది. మేల్ అయితే ఫీమేల్, ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి. మీరు ఎప్పుడు చూసినా ఏ టైంలో చూసినా కూడా మీకు ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది. ఈరోజు టాపిక్ ఏమిటంటే మీ పర్సన్ అంటే మీరు మీ పర్సన్ పక్కన లేని టైంలో మీ పర్సన్ మీ గురించి ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అనేది ఈ రోజు రీడింగ్ లో తెలుసుకోవచ్చు అనమాట. అంటే మీ పర్సన్ మీరు లేని ఆ లోన్లీ ఫీలింగ్ అనేది ఫీల్ అవుతున్నారా లేదా, మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా, అంటే మీ పర్సన్ పక్కన మీరు లేని టైంలో అనేది ఈ రోజు రీడింగ్ లో తెలుసుకోవచ్చు. ఇక్కడ మీరు ఎవరి గురించి అయినా కూడా తెలుసుకోవచ్చు అనమాట. మీ ఫ్రెండ్స్ ఎవరి గురించి అయినా కూడా మీరు లేని టైంలో ఆ వ్యక్తి మీ గురించి ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, ఏ విధంగా ఆలోచిస్తున్నారు అని చెప్పి మీరు తెలుసుకోవాలి అనుకుంటే కనుక మీ పర్సన్ నేమ్ని అంటే మీరు ఎవరి గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారో ఆ వ్యక్తి నేమ్ని మనసులో తలుచుకోండి 3 times. మీరు లేని టైంలో మీ పర్సన్ సిచ్యువేషన్ ఏంటి, మీ పర్సన్ ఆలోచనలు ఏంటి అనేది తెలుసుకోవచ్చు. Queen of Pentacles energy starting. Knight of Pentacles. Seven of Pentacles. అన్నీ కూడా పెంటికల్స్ ఎనర్జీస్ వస్తున్నాయి అన్నమాట. జడ్జిమెంట్, రియలైజేషన్. మీ పర్సన్ ప్రజెంట్ ఎనర్జీస్ లో రియలైజేషన్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. చాలా వరకు తను ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి అనే ఎనర్జీలో ప్రజెంట్ మీ పర్సన్ ఉన్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ 7 of Wands ఎనర్జీ, బ్యాలెన్స్, 6 of Pentacles, 10 of Wands, Hanged Man, 10 of Pentacles, 4 of Cups. మీ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే చాలా భారంగా ఉంది అనేది కనిపిస్తుంది అనమాట. అంటే జగల్ అవుతున్నారు, చాలా కన్ఫ్యూజనెస్ లో ఉన్నారు, ఏది చూస్ చేసుకోవాలి, ఏది డిసిషన్ తీసుకోవాలో తెలియని సిచ్యువేషన్ లో ఉన్నారు అనేది కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఎక్కువగా ఏంటంటే మీ పర్సన్ ప్రజెంట్ అయితే స్టక్ అయిపోయి ఉన్నారు అనమాట. హ్యాంగ్డ్ మ్యాన్ ఎనర్జీలో చాలా భారంగా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ మీ విషయంలో మీ ఆలోచనని ఈ వ్యక్తి డైవర్ట్ చేసుకోలేకపోతున్నారు. అలాగే ఇక్కడ ప్రజెంట్ ఎనర్జీస్ లోకి వచ్చేసరికి చాలా రియలైజేషన్ ఎప్పుడైతే అయ్యారో మీ విషయంలో, మీ రిలేషన్ పరంగా ఈ వ్యక్తి ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి అనే ఎనర్జీలో ఎప్పుడైతే ఉన్నారో ఈ వ్యక్తికి చాలా భారంగా అనిపిస్తుంది అనమాట. అంటే ఇప్పటి వరకు కూడా మీ విషయంలో ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా ఈ వ్యక్తి ఏ విధంగా అయితే స్టక్ అయిపోయి ఉన్నారో ఆ ఆలోచనని తలుచుకుంటుంటే ఈ వ్యక్తికి చాలా వరకు భారంగా అనిపిస్తుంది. అంటే ఈ వ్యక్తి అనుకున్నారు తన నుంచి ఎటువంటి యాక్షన్ తీసుకోకూడదు అని చెప్పి చాలా స్ట్రాంగ్ గానే ఉన్నారు. బట్ ఈ వ్యక్తి తన వల్ల కావట్లేదు అనమాట. ఎందుకంటే తనకి తన మనసు అనేది యాక్షన్ తీసుకోమని చెప్తుంది మీ విషయంలో.
అంటే రిలేషన్ అనేది సక్సెస్ చేయమని చెప్తుంది అనేది కనిపిస్తుంది ఈ ఎనర్జీలో. అంటే తన ఇంట్యూషన్ అన్నమాట. అంటే తన తప్పులు ఏవైతే ఉన్నాయో అవి యాక్సెప్ట్ చేయమని చెప్తుంది మీ పర్సన్ ని ఇక్కడ తన ఇంట్యూషన్. పెంటికల్స్ వృషభం, కన్య, మకరం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. వేన్స్ ఎనర్జీ మేషం, సింహం, ధనుసు ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. అలాగే కప్స్ ఎనర్జీ కర్కాటకం, వృశ్చికం, మీనం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. సోర్స్ ఎనర్జీ మిథునం, కుంభం, తుల ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. అన్ని రాశుల వారికి కూడా ఈ పూర్తి రీడింగ్ అనేది వర్తిస్తుంది అనమాట. కానీ ఇక్కడ ఎక్కువగా మీ పర్సన్ ఏంటంటే మనీ మైండ్ సెట్, అంటే మనీ మైండ్ సెట్ అవ్వచ్చు, లేదు అంటే ఇక్కడ తను మీ విషయంలో ఏవో కొన్ని సిచ్యువేషన్స్ ని, కొన్ని ప్రాబ్లమ్స్ ని హ్యాండిల్ చేయలేను అని చెప్పి ఈ వ్యక్తి ఇక్కడ బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్ లో మీ రిలేషన్ పరంగా కూడా ఈ వ్యక్తి స్టక్ అయిపోయి ఉండొచ్చు. అంటే ఇప్పటి వరకు కూడా అదే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఈ వ్యక్తి చాలా వరకు తను కెరియర్ గురించి ఆలోచించుకోవడమా, లేదు అంటే తన పర్సనల్ లైఫ్ గురించి ఆలోచించుకోవడమా ఎక్కువగా చేశారు. అంటే ఇక్కడ ఎమోషన్సా, లేదు అంటే తన కెరియరా, అంటే తన లైఫ్ గ్రోత్ అని ఆలోచించేసరికి తనకి ఏమనిపించిందంటే మీకన్నా తన కెరియర్ అనేది తనకి బెస్ట్ అనిపించింది అనమాట. అంటే అది బెస్ట్ ఆప్షన్ అనిపించింది వ్యక్తికి. ఎందుకంటే ఇక్కడ మీరు అనేది పక్కన పెడితే తన లైఫ్ అనేది ఎక్కడ తను బ్యాలెన్స్ చేసుకోలేరో, తను ఎమోషన్స్ కి వాల్యూ ఇస్తే తన కెరియర్ లేదంటే తను బ్యాలెన్స్ చేసుకోవాల్సిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ వ్యక్తి వల్ల బ్యాలెన్స్ చేసుకోలేరు. ఇలా అనమాట. ఇలా ఈ వ్యక్తి ఏంటంటే ఎమోషనల్ గా ఆలోచించకుండా జస్ట్ ప్రాక్టికల్ గా మాత్రమే ఆలోచించారు అనేది మనకి ఈ ఎనర్జీలో కనిపిస్తుంది. అంటే ఏదైనా కూడా ఈ వ్యక్తి ఏంటంటే తన కెరియర్ గురించి ఆలోచించుకున్నారు అనేది కనిపిస్తుంది అనమాట ఈ వ్యక్తి. కానీ ప్రజెంట్ ఎనర్జీస్ లో మీ పర్సన్ ఏంటంటే ప్రజెంట్ చాలా వరకు ప్రాక్టికల్ గా ఆలోచించట్లేదు, ఎమోషనల్ గా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఈ వ్యక్తి చాలా రియలైజేషన్ అయ్యారు అనేది కనిపిస్తుంది ఈ ప్రజెంట్ ఎనర్జీస్ లో. ఇక్కడ మీ రిలేషన్ పరంగా ఆన్ ఆఫ్ సిచ్యువేషన్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి అనమాట. అంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే ఈ వ్యక్తి మీకు ఎటువంటి కమిట్మెంట్ అనేది ఇవ్వలేక, లేదు అంటే మీకు ఏమి సమాధానం చెప్పలేక ఈ వ్యక్తి దాటేయడం, అంటే మీ నుంచి తప్పించుకుని తిరగడం, మీ నుంచి తప్పించుకుంటూ తిరుగుతూ ఉండడం. కానీ ఇక్కడ చాలా వరకు మీరు అడిగే క్వశ్చన్స్ కి సమాధానం చెప్పలేక ఈ వ్యక్తి మిమ్మల్ని స్టక్ చేయడం కానీ ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. అంటే ఈ వ్యక్తి ప్రజెంట్ ఎనర్జీస్ లో మిమ్మల్ని తప్పించుకుని తిరుగుతున్నారు. ఇక్కడ రిలేషన్ పరంగా అయినా కూడా ఈ వ్యక్తి మీతో ఉంటే తను ఎమోషనల్ గా ఆలోచించవలసి వస్తుంది. తన ప్రాక్టికల్ మైండ్ సెట్ ఏదైతే ఉందో అది పదే పదే చెప్పడం అనమాట. అంటే ఈ వ్యక్తికి మీరు తన పక్కన ఉన్నా తన కెరియర్ అనేది తనకి ప్రజెంట్ ఎనర్జీస్కి వచ్చేసరికి తన కెరియర్ అనేది తనకి ఇంపార్టెంట్. కాబట్టి ఈ వ్యక్తి ఏంటంటే తన స్వార్థం గురించి ఆలోచించుకుని మీ ఎమోషన్స్ గురించి ఆలోచించలేదు ఈ వ్యక్తి. అది ఏ రకంగా అయినా కూడా ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని తప్పించుకోవడానికి, మీ నుంచి తప్పించుకుని పారిపోవడం అనేది మాత్రమే ఈ వ్యక్తి నేర్చుకున్నారనమాట పాస్ట్ లో. అంటే ఇప్పటి వరకు కూడా మీకు ఎటువంటి ఆన్సర్స్ చెప్పలేక, మీకు తన ఫేస్ ని చూపించలేక, మీతో మాట్లాడే ధైర్యం అనేది కూడా లేక ఈ వ్యక్తి మీ నంబర్ ని బ్లాక్ చేయడం కానీ, లేదు అంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్, మీ మధ్య కమ్యూనికేషన్ అనేది లేకుండా ఆన్ ఆఫ్ సిచ్యువేషన్, ఇలా అనమాట. ఏదైనా కూడా మీ రిలేషన్ పరంగా ప్రజెంట్ ఏదైతే ఉందో ఆ కారణం, దానికి రీజన్ ఏంటంటే ఈ వ్యక్తి మీ నుంచి తప్పించుకోవడానికి ఎక్కువగా మార్గాలు ఎతకడం, ఏదో ఒక వంక చెప్తూ, అంటే తన లైఫ్ లో తను బిజీగా ఉన్నాను అని చెప్పి, లేదు అంటే సడన్ గా మీతో ఏదో ఒకటి ఆర్గ్యుమెంట్ అనేది చేయడం కానీ, ఇక్కడ క్వీన్ ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీ, లేదు అంటే మీరే మీ పర్సన్ విషయంలో ఆర్గ్యూ చేసే విధంగా ఈ వ్యక్తి బిహేవియర్ చేయడం కానీ. ఎందుకంటే ఇక్కడ లాజిక్ గా ఆలోచించే పర్సన్ కదా ఈ వ్యక్తి, ప్రాక్టికల్ గా ఆలోచించే వ్యక్తి. అంటే మీరు ఈ వ్యక్తి నుంచి
మీకు మీరే దూరం అయ్యే విధంగా ఈ వ్యక్తి మైండ్ గేమ్ ఆడడం కానీ చేశారనమాట. ఎందుకంటే ఈ వ్యక్తి తప్పించుకోవడానికి ఏదో ఒక మార్గం కావాలి కాబట్టి ఆ తప్పుని మీపై నెట్టి ఈ వ్యక్తి హ్యాపీగా తన లైఫ్ లో తన కెరియర్ గురించి తన లైఫ్ గ్రోత్ గురించి ఆలోచించుకున్నారు. అంటే మీ ఎమోషన్స్ గురించి ఆలోచించుకోలేదు ఈ వ్యక్తి. కానీ ఇప్పుడు మీ పర్సన్ ఏంటంటే నైట్ ఆఫ్ పెంటికల్స్. ఎప్పుడైతే మీ పర్సన్ ఎనర్జీస్ లో రియలైజేషన్ అనేది వచ్చిందో ఇక్కడ ఈ వ్యక్తి మీ రిలేషన్ పరంగా చాలా వరకు చాలా లాయల్ గా ఆలోచిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ వ్యక్తి ఏంటంటే మీ రిలేషన్ గురించి ఆలోచించలేదు. తన ప్రాక్టికల్ మైండ్ సెట్ ఏదైతే ఉందో తన గురించి మాత్రమే ఆలోచించుకోమని చెప్పింది. కానీ ఇప్పటి నుంచి ఈ వ్యక్తి ఏంటంటే తను రిలేషన్ పరంగా తను మీ కేర్ఫుల్ గా చూడాలి, మీ రిలేషన్ పరంగా యాక్షన్ తీసుకోవాలి, మళ్ళీ మీ లైఫ్ లోకి రావాలి అనే విధంగా ఇప్పుడు మీ పర్సన్ వెయిటింగ్ చేస్తున్నారు. ఒక పర్ఫెక్ట్ టైం గురించి అనేది అయితే కనిపిస్తుంది అనమాట. వాచ్ చేస్తున్నారు. అంటే ఎప్పుడు మీ లైఫ్ లోకి వస్తే బాగుంటుంది ఆ టైం అనేది ఈ వ్యక్తి చూస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే ఈ వ్యక్తి ఇప్పటి వరకు కూడా మీ నుంచి తప్పించుకోవడానికి ఏదో ఒక దారి వెతుక్కుంటూ వెళ్ళారు కదా. అందుకే ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే తనంతట తను మీ దగ్గరికి రావాలి అని ఉన్నా కూడా ఇప్పుడు తన ఫేస్ అనేది మీకు ఎలా చూపించాలి, మళ్ళీ మీరు ఏమైనా ఈ వ్యక్తిని క్వశ్చన్ చేసినా నిలదీసినా ఈ వ్యక్తి ఏం చెప్పాలి తెలియక ఈ వ్యక్తి ఒక టైం కోసం ఎదురు చూస్తున్నారు అనేది కనిపిస్తుంది అనమాట. అంటే మీకు కమిట్మెంట్ ఇవ్వాలి ఈ ప్రెజెంట్ ఎనర్జీస్ లోని, మీ రిలేషన్ పరంగా గ్రోత్ చేయాలి. 7 ఆఫ్ పెంటికల్స్. ఇప్పుడు మీ రిలేషన్ అనేది ఎప్పుడు గ్రోత్ అవుతుంది, ఎలా మీ పర్సన్ మీ రిలేషన్ పరంగా ఎఫర్ట్స్ పెట్టాలి, ఏ విధంగా స్టార్ట్ చేయాలి, ఇలాంటి ప్లాన్స్ అనేవి చేస్తున్నారు అనేది కనిపిస్తుంది అనమాట. అంటే ఈ వ్యక్తి ఫ్యూచర్ లో మీ రిలేషన్ పరంగా ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి అనే ఎనర్జీలో ఉన్నారు అనేది కనిపిస్తుంది. ఇక్కడ యూనివర్స్ నుంచి ఏ ఎనర్జీస్ అయితే వచ్చాయో ఆ ఎనర్జీస్ ని బట్టే రీడింగ్ అనేది చెప్పడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ మనకి 7 ఆఫ్ పెంటికల్స్ అంటే గ్రోత్. ఇప్పుడు కాకపోయినా ఎఫర్ట్స్ అనేది తను ఏదో ఒక రకంగా పెట్టి మీ రిలేషన్ పరంగా యాక్షన్ తీసుకోవాలి అనే ఎనర్జీలో ఉన్నారు. అంటే ఒక టైం కోసం ఎదురు చూస్తున్నారు అనమాట. ఇక్కడ ఎవరికైతే ఈ రీడింగ్ రిజనేట్ అవుతుందో వాళ్ళు మాత్రమే తీసుకోండి. ఇప్పుడు మీ పర్సన్ ఈ ప్రెజెంట్ ఎనర్జీస్ లో డెసిషన్ అనేది తీసుకున్నారు. అంటే మళ్ళీ మీ లైఫ్ లోకి రావాలి అనే డెసిషన్ అనేది తీసుకున్నారు. చాలా రియలైజేషన్ లో ఉన్నారు మీ పర్సన్ మీ విషయంలో. యాక్షన్ తీసుకోవాలి, రిలేషన్ పరంగా ఏదో ఒక స్టాండ్ తీసుకోవాలి అనే ఎనర్జీలో మీ పర్సన్ ఉన్నట్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు మీ పర్సన్ రిలేషన్ అనేది యాక్షన్ తీసుకోకపోతే తనకి ఇంకా టైం అనేది దొరకదు, మళ్ళీ ఆ ఛాన్స్ అనేది ఇంకా రాదు. ఎందుకంటే ఇప్పటికే మీ మధ్య రిలేషన్ పరంగా చాలా గ్యాప్ అనేది వచ్చిందనమాట. ఇంకా కొంచెం లేట్ చేస్తే కనుక ఆ గ్యాప్ అనేది ఎక్కువగా అయిపోతుంది. కాబట్టి ఈ వ్యక్తి ఏదో ఒక డెసిషన్ అనేది తీసుకోవాలి అనే రియలైజేషన్ కి వచ్చారు మీ పర్సన్. ఇక్కడ 7 ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ అంటే యాక్షన్ తీసుకోవాలి అనే ఎనర్జీలో ఉన్నారు అనేది కనిపిస్తుంది ఈ ప్రెజెంట్ ఎనర్జీస్ లో మీ పర్సన్ ఆలోచనలు. అంటే ఇక్కడ మీరు మీ పర్సన్ పక్కన లేకపోయినా కూడా ఈ వ్యక్తి మీ గురించే ఆలోచిస్తున్నారు. మీ పర్సన్ పక్కన మీరు లేని టైంలో, అంటే మీరు మీ పర్సన్ కి దూరంగా ఉన్న టైంలోనే ఇంకా ఎక్కువగా మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు, ఫీల్ అవుతున్నారు అనేది కనిపిస్తుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా వరకు తను ఎమోషనల్ గా తన్ని తను బ్యాలెన్స్ చేసుకోవాలి, ఏదో ఒక ఆలోచనలు అనేవి చేయాలి. అంటే ఈ రిలేషన్ ని ముందుకు తీసుకువెళ్ళాలి అంటే నేను ఏదో ఒక ఆలోచనలు అనేవి చేయాలి అనే విధంగా మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు అనేది కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఏవైనా కూడా ఇక్కడ మనీ పరంగా అయినా ఏ రకంగా అయినా కూడా తను బ్యాలెన్స్ చేసుకోవాలి. 6 ఆఫ్ పెంటికల్స్ బ్యాలెన్స్. ఏదైనా కూడా బ్యాలెన్స్డ్ గా ఉండాలి అనే
ఎనర్జీస్ లో ప్రజెంట్ మీ పర్సన్ అయితే ఉన్నారు. మీరు లేని టైంలో మీ పర్సన్ మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారనమాట. అంటే ఇప్పుడు మీ పర్సన్ మీ విషయంలో స్టక్ చేసేసి మీతో మాట్లాడకుండా, లేదు అంటే రీసెంట్ గా అయినా కూడా మీతో కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చినప్పుడు మీ పర్సన్ మీ గురించి ఆలోచించట్లేదు, మీ రిలేషన్ పరంగా కమిట్మెంట్ ఇవ్వాలి అనే ఆలోచనలు మీ పర్సన్ కి లేవు అని చెప్పి మీరు అనుకుంటే కనుక, మీ పర్సన్ ఏంటంటే మీరు లేని టైంలో, అంటే మీ పర్సన్ పక్కన మీరు లేని టైంలో కానీ మీ మధ్య ఏదైతే ఈ గ్యాప్ వచ్చిందో, కమ్యూనికేషన్ గ్యాప్, ఈ మధ్య టైంలో మీ పర్సన్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా మీ గురించి ఆలోచిస్తున్నారు. అంటే కమిట్మెంట్ గురించి ఏదో ఒక రకంగా కమిట్మెంట్ ఇవ్వాలి, ఏదో ఒక రకంగా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఏదో ఒక రకంగా హ్యాండిల్ చేసుకోవాలి. అంటే తన పర్సనల్ లైఫ్ ఏదైతే ఉందో ఇక్కడ తన లైఫ్ లో ఉన్న వాళ్ళు, ఇక్కడ ఫ్యామిలీ 10 ఆఫ్ పెంటికల్స్. ఇప్పటి వరకు ఈ వ్యక్తి ఏంటంటే మనీ పరంగా, ఫైనాన్షియల్ గా ఒక సెక్యూరిటీ గురించి ఆలోచించుకున్నారు, తన ఫ్యామిలీ గురించి ఆలోచించుకున్నారు, తన ఫ్యామిలీకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చుకున్నారు, సొసైటీ గురించి ఇలా అన్నమాట. ఏదైనా కూడా ఈ వ్యక్తి ఏంటంటే తన ఫ్యామిలీ గురించి మాత్రమే, తన ఫ్యామిలీ అనేది కెరియర్ పరంగా ఫ్యూచర్ లో బాగుండాలి, మంచి గ్రోత్ ఉండాలి అనే విధంగా ఈ వ్యక్తి ఫ్యామిలీకి ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చారనమాట. కానీ ఇప్పుడు ఈ వ్యక్తి ఏదైనా కూడా ఫైనాన్షియల్ గా అయినా ఏ రకంగా అయినా కూడా నేను నా రిలేషన్ పరంగా నేను ఏదో ఒకటి స్టెప్ తీసుకోవాలి, నా ఫ్యామిలీకే కాకుండా నా రిలేషన్ కి కూడా, నా పర్సన్ కి కూడా నేను సెక్యూరిటీ అనేది ఇవ్వాలి, నా పర్సన్ ని కూడా నేను సేఫ్టీగా చూసుకోవాలి, కమిట్మెంట్ ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు కూడా తన ఫ్యామిలీలో ఒక పర్సనే, అంటే మీరు వేరు కాదు కదా, మీరు కూడా మీ పర్సనల్ లైఫ్ లో ఒక వ్యక్తి, అంటే తన ఫ్యామిలీ నంబరే మీరు కూడా. కాబట్టి ఇప్పుడు మీ పర్సన్ ఈ విధంగా ఆలోచిస్తున్నారనమాట. ఇప్పటి వరకు కూడా ఈ వ్యక్తి అలా ఆలోచించలేదు. అంటే తన ఫ్యామిలీలో మీరు ఒకరు, లేదు అంటే తన లైఫ్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీరు కూడా సమానం. ఇలాంటి ఎనర్జీస్ లో లేరు మీ పర్సన్. మీ పర్సన్ గురించి మీరు ఎలాంటి అడ్జస్ట్మెంట్ అయినా కూడా ఈ వ్యక్తి మిమ్మల్ని దూరంగానే పెట్టారు, దూరంగానే మీ గురించి ఎక్కువగా ఆలోచించలేదన్నమాట. అంటే తన ఫ్యామిలీ, తన లైఫ్ లో ఉన్న వాళ్ళ తర్వాతే, వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చిన తర్వాతే మీరు అనుకున్నారు. ఇక్కడ మ్యారీడ్ పర్సన్స్ అయినా అన్మ్యారీడ్ పర్సన్స్ అయినా కూడా ఎవరైనా కూడా మీ పర్సన్ ఏంటంటే తన లైఫ్ లో ఉన్న వాళ్ళ తర్వాత మీకు ప్రయారిటీ ఇచ్చారు తప్ప మీరు వాళ్ళతో సమానం అనే విధంగా ఆలోచించలేదు ఈ వ్యక్తి. కానీ ఎప్పుడైతే మీ మధ్య ఈ గ్యాప్ అనేది వచ్చిందో, మీ పర్సన్ తన ఫ్యామిలీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీరు కూడా సమానమే, మీరు కూడా తన ఫ్యామిలీ నెంబర్, ఇలా ఆలోచించడం అనేది స్టార్ట్ చేశారనమాట. అదే రియలైజేషన్ అయ్యారు అని చెప్తున్నా. చాలా వరకు రియలైజేషన్ అయ్యారు. ఇప్పుడు తనకు ఒక క్లారిటీ వచ్చింది కాబట్టి డెసిషన్ అనేది తీసుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈ వ్యక్తికి మీ సేఫ్టీ కూడా ముఖ్యమే, తన ఫ్యామిలీ సేఫ్టీయే కాదు, ఇక్కడ మీ సేఫ్టీ అనేది చూసుకోవాలి, మీకు కూడా సెక్యూరిటీగా ఉండాలి ఈ వ్యక్తి. ఇక్కడ మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా, అంటే తన సొంత మనిషిని ఎలా చూసుకుంటారో కేరింగ్ తో, లవ్, అఫెక్షన్ తో మిమ్మల్ని కూడా అలాగే చూసుకోవాలి. మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ లో ఉన్నా మీకు కూడా ఈ వ్యక్తి సపోర్ట్ గా ఉండాలి. ఇవన్నీ కూడా ఇప్పుడు ఆలోచిస్తున్నారనమాట మీ పర్సన్. కాబట్టి ఇంత భారంగా అనిపిస్తుంది తనకి. ఇప్పటి వరకు కూడా మీ రిలేషన్ పరంగా ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా ఈ వ్యక్తి ఏదైతే తన్ని తను స్టక్ చేసుకున్నారో ఇప్పుడు చాలా భారంగా అనిపిస్తుంది. అంటే తను ఆలోచించిన విధానం ఏదైతే ఉందో ఆ ఆలోచనకి. ఎందుకంటే ఈ వ్యక్తి మిమ్మల్ని కూడా తన ఫ్యామిలీ పర్సన్, తన పర్సన్ కింద అనుకుంటే ఎంత మీ మధ్య ఈ గ్యాప్ అనేది రాకముందు, మీ మధ్య ఇంత గ్యాప్ అనేది రాకుండా ఉండునన్నమాట. కానీ వ్యక్తి అలా ఆలోచించుకోలేకపోయారు కదా, అందుకే ఇప్పుడు చాలా భారంగా అనిపిస్తుంది. అంటే తన తల పట్టుకుని తను చేసిన మిస్టేక్ ఏదైతే ఉందో అది తలుచుకుని చాలా భారంగా ఫీల్ అవుతున్నారన్నమాట ఈ వ్యక్తి. నేను అలా చేసి ఉండకపోతే
ఇప్పుడు నా రిలేషన్ అనేది బాగుండును ఇలా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే తన ఆలోచనల వల్లే కదా ఈరోజు మీ మధ్య ఇలాంటి గ్యాప్ అనేది వచ్చింది. ఇక్కడ కమ్యూనికేషన్ పరంగా అయినా లేదంటే రిలేషన్ పరంగా అయినా ఏ రకంగా అయినా కూడా ఈ వ్యక్తి ఆలోచించిన విధానం అనేది సరిగ్గా లేకపోవడం వల్ల మీ మధ్య ఈ సపరేషన్ అనేది వచ్చింది. ఇప్పుడు ఈ వ్యక్తికి ఆ రియలైజేషన్ అనేది జరిగిందనమాట. ఇప్పటి వరకు తను ఏదైతే స్టక్ అయిపోయారో, స్టక్ ఎనర్జీలో ఉన్నారో అది తలుచుకుని ఎమోషనల్ అవుతున్నారు ఈ వ్యక్తి. చూస్తున్నారు కదా, ఇప్పటి వరకు కూడా మీ పర్సన్ ఆలోచనలు ఎలా ఉన్నాయి అంటే 2 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో ఉన్నారనమాట ఈ వ్యక్తి. అంటే తన ఆలోచనలు సరిగ్గా లేవు. 4 ఆఫ్ కప్స్, 2 ఆఫ్ పెంటికల్స్. ఏదైనా కూడా 2 రకాలుగా ఆలోచించడం, ఏది కూడా సరిగ్గా డెసిషన్ తీసుకోకపోవడం. అంటే తను బ్యాలెన్స్ చేసుకోగలుగుతారా లేదా అనేది కూడా తనకి తెలియకుండానే ఈ వ్యక్తి తనలో తనే ఊహించుకుని ఈ వ్యక్తి ఆలోచనలు అనేవి చేసి మీ విషయంలో ఏదైతే దూరం పెట్టారో అది ఇప్పుడు తలుచుకుంటున్నారనమాట. ఇప్పటి వరకు ఈ వ్యక్తి ఏంటంటే ఇలానే గడిపారు. 2 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో తనకి ఎటువంటి క్లారిటీ అనేది లేకుండా, ఒక క్లారిటీతో ఆలోచించకుండా ఈ విధంగానే బ్యాలెన్స్డ్ గా లేకుండా చాలా వరకు జగులవుతూ ఈ వ్యక్తి టైం అనేది వేస్ట్ చేశారనమాట. కానీ ఇప్పుడు మీ పర్సన్ ఇంట్యూషన్ అనేది కరెక్ట్ గా చెప్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మీరు మీ పర్సన్ ని మీ ఫ్యామిలీ మెంబర్ గానే అనుకున్నారు. అంటే మీతో సమానంగానే ఫీల్ అయ్యారు. కానీ ఈ వ్యక్తి మాత్రమే మిమ్మల్ని అలా అనుకోలేదు, అలా ఫీల్ అవ్వలేదు. ఇప్పుడు అలాంటి క్లారిటీ వచ్చిందనమాట ఈ వ్యక్తికి. కాబట్టి ఇప్పుడు తన లైఫ్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉండగా కూడా మీ పర్సన్ ప్రజెంట్ ఎనర్జీస్ లో మీ విషయంలో ఎమోషనల్ అవుతున్నారు అనేది కనిపిస్తుంది. అంటే తను ఇప్పటి వరకు ఏదైతే కన్ఫ్యూజ్నెస్ లో ఉన్నారో, ఏదైతే జగులు అవుతున్నారో దానికి ఒక క్లారిటీ అనేది ఈ వ్యక్తికి వచ్చిందనమాట. తను కన్ఫ్యూజ్నెస్ లో ఉన్నారు, తను జగులవుతూ తనకి ఒక క్లారిటీ అనేది లేకుండా ఈ వ్యక్తి ఏం చేశారు, మీకు ఎటువంటి డెసిషన్ అనేది చెప్పకుండా మిమ్మల్ని వెయిటింగ్ ఎనర్జీలో ఉంచి మిమ్మల్ని ఎమోషనల్ గా బాధ పెట్టారు. కానీ ఇప్పుడు ఇవన్నీ కూడా తలుచుకుంటున్నారనమాట. 4 ఆఫ్ సోర్స్ ఎనర్జీలో మీ పర్సన్ అయితే చాలా సఫర్ అవుతున్నారు. తను తీసుకున్న డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో పాస్ట్ లో, తన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి తలుచుకుంటూ ఇప్పుడు చాలా వరకు చాలా సఫర్ అవుతున్నారు అనేది కనిపిస్తుంది అనమాట. కొంతమంది విషయానికి వచ్చేసరికి మీ పర్సన్ మీ గురించి అంటే ఎప్పుడు యాక్షన్ తీసుకోవాలి, ఎలా యాక్షన్ తీసుకోవాలి, మళ్ళీ మీ ముందుకు వచ్చి మిమ్మల్ని ఎలా ఫేస్ చేయాలి, ఇలాంటి ఆలోచనలతో మీ పర్సన్ కి చాలా వరకు హెడేక్ రావడం కానీ, కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం కానీ ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. అంటే సరిగ్గా నిద్ర పట్టకపోవడం కానీ, చాలా స్ట్రెస్ అనేది ఫీల్ అవడం కానీ ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ వ్యక్తి పేజ్ ఆఫ్ కప్స్ మీ దగ్గరకు వచ్చి తన తప్పుని ఒప్పుకొని మీకు అపాలజీ చెప్పాలి. అప్పుడే ఈ వ్యక్తికి ప్రశాంతత అనేది వస్తుందన్నమాట. అంతవరకు కూడా ఈ వ్యక్తి ఎన్ని మెడిటేషన్స్ చేసినా కూడా ఈ వ్యక్తికి ఆ ప్రశాంతత అనేది దొరకదు. ఎందుకంటే ఇవన్నీ కూడా మీ పర్సన్ తనకి తనే ఏవేవో ఊహించుకుని మిమ్మల్ని బాధ పెట్టారు. మీరు చాలా సెన్సిటివ్ పర్సన్ అయినా కూడా మీలాంటి పర్సన్ ని ఈ వ్యక్తి బాధ పెట్టారు. ఇక్కడ రిలేషన్ పరంగా మీరు చాలా వరకు చాలా స్ట్రాంగ్ గా ఉంటారు, కమిట్ అయి ఉంటారు. మీ పర్సన్ విషయంలో అన్కండిషనల్ లవ్ తో ఉన్నారు. కానీ వ్యక్తి ఏంటంటే తన మూర్ఖత్వంతో, తన ఆలోచనలతో ఈ వ్యక్తి మిమ్మల్ని, మీ ఎమోషన్స్ ని పట్టించుకోలేకపోయారు. కాబట్టి ఇప్పుడు మీ పర్సన్ కి ఏంటంటే మనశ్శాంతి అనేది లేక, అంటే ప్రశాంతత అనేది లేకుండా ఈ వ్యక్తికి చాలా వరకు స్ట్రెస్ అయిపోతున్నారనమాట. చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నట్టు అనిపిస్తుంది వ్యక్తికి. అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం కానీ, చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ ఈ వ్యక్తిని ఇబ్బంది పెట్టడం కానీ, ఎందుకంటే ఓవర్ థింకింగ్ అనేది చేస్తున్నారు కదా.
ఓవర్ థింకింగ్ అనేది చేస్తున్నారు కదా. తను ఎంత మీ ఆలోచనని మీ విషయంలో ఈ వ్యక్తి చేసిన బిహేవియర్ ని దూరం పెట్టాలి అని చెప్పి ట్రై చేస్తున్నా కూడా దూరం పెట్టలేకపోతున్నారు. అంటే అవాయిడ్ చేయలేకపోతున్నారు ఈ వ్యక్తి. దానివల్ల ఇంకా స్ట్రెస్ అనేది పెరిగిపోతుంది ఈ వ్యక్తికి ఈ ప్రజెంట్ ఎనర్జీస్ లో. అంటే మీరు లేనప్పుడు ఈ వ్యక్తి ఒంటరిగా ఉండి, అంటే మీరు మీ పర్సన్ కి పక్కన లేని టైంలో అవ్వచ్చు, లేదు అంటే మీ పర్సన్ మీకు మధ్య కమ్యూనికేషన్ గ్యాప్, రిలేషన్ సపరేషన్ లో ఉండి ఉన్నా కూడా ఈ వ్యక్తి ఏంటంటే తనేమి ప్రశాంతంగా లేరు. 4 ఆఫ్ సోర్స్ ఎనర్జీలో ఉన్నారనమాట. తను ఎంతో ప్రశాంతంగా ఉండాలి అని చెప్పి ట్రై చేస్తున్నా కూడా మీ ఆలోచనలు ఈ వ్యక్తిని చాలా డిస్టర్బ్ చేస్తున్నాయి. దానివల్ల ఇంకా ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఈ వ్యక్తి. దానివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా వస్తున్నాయి ఈ వ్యక్తికి. కాబట్టి ఇప్పుడు మీ పర్సన్ ఈ భారం నుంచి, ఈ బాధ నుంచి బయటకు రావాలి అంటే కనుక తన మైండ్ అంతా కూడా ప్రశాంతంగా ఉండాలి, తనకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా క్యూర్ అవ్వాలి అంటే కనుక ఈ వ్యక్తి ఏంటంటే ఈ భారం ఏదైతే ఉందో ఈ భారం నుంచి, అంటే ఈ భారం నుంచి, ఈ బర్డెన్ నుంచి బయటకు రావాలి. స్టక్ చేసిన ఈ ఎనర్జీ నుంచి, ఈ స్టక్ ఎనర్జీ నుంచి ఒక స్టెప్ తీసుకుని మీ దగ్గరికి వచ్చి మీరు ఎలా ఆర్గ్యూ చేసినా ఈ వ్యక్తిని నిలదీసినా కూడా ఈ వ్యక్తి ఏంటంటే యాక్షన్ తీసుకుని అవేమి పట్టించుకోకుండా తను చేసిన మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఈ వ్యక్తి మీకు అపాలజీ చెప్పాలి అనేది ఇప్పుడు ఆలోచిస్తున్నారనమాట. లేదు అంటే ఈ వ్యక్తికి ప్రశాంతత అనేది దొరకదు. ఆ భారం అనేది అలా మోస్తూనే ఉండాలి. కాబట్టి ఎంత ఫాస్ట్ గా మీ దగ్గరికి వచ్చి తను అపాలజీ చెప్తే తను ఆ భారం నుంచి, ఆ బాధ నుంచి, ఆ స్ట్రెస్ నుంచి బయటకు వస్తారు. మీరు ఎలాంటి ఆర్గ్యుమెంట్ చేసినా కూడా మీ దగ్గర తగ్గి ఉండి మీ రిలేషన్ ని ఏదో ఒక రకంగా కాపాడుకోవాలి, మీ రిలేషన్ పరంగా ఏదో ఒక రకంగా స్టాండ్ తీసుకోవాలి అని చెప్పి ఇక్కడ ప్రజెంట్ మీ పర్సన్ ఎనర్జీస్ అయితే ఉన్నాయి. అదే కనిపిస్తుంది అనమాట ఈ ఎనర్జీలో. అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా కూడా ఈ వ్యక్తి బ్యాలెన్స్ చేసుకోవాలి, బ్యాలెన్స్డ్ గా ఉండాలి. అంటే ఒకవైపు మాత్రమే ఆలోచించకూడదు, మీ వైపు నుంచి కూడా ఆలోచించుకోవాలి. ఇలా ఇప్పుడు మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు. చాలా రియలైజేషన్ అయ్యారనమాట మీ పర్సన్. ఇదేనండి వాళ్ళ రీడింగ్. ఇది జనరల్ రీడింగ్. జనరల్ రీడింగ్ లో మనకి పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకోండి. ఈ పాజిటివ్నెస్ అంతా కూడా మీ లైఫ్ లోకి రావాలి అని చెప్పి యూనివర్స్ కి మేనిఫెస్టింగ్ అనేది చేసుకుని గ్రాటిట్యూడ్ తెలుపుకోండి. ఎంతమందికి రెజనేట్ అయ్యింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.